నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మళ్లీ డుమ్మా కొట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్తో తీవ్ర నష్టం, వికారాబాద్ రైతులకు అండగా ఉంటామన్న కేటీఆర్. సీఎం రేవంత్ కు 2 కోట్ల చెక్ ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే, రైతులకు యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి. కరీంనగర్లో మున్సిపల్ డిజాస్టర్ వాహన సిబ్బంది అక్రమ వసూళ్లు, చిరు వ్యాపారుల టార్గెట్గా బెదిరింపులు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కొంతమంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులే టార్గెట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు. రోడ్లపై కూర్చొని వ్యాపారం చేయాలంటే తమకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కొంతమంది అక్రమార్కులు దర్జాగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇక్కడ ఇస్తే 5,000 రూపాయలు, మున్సిపల్ కార్యాలయానికి వెళితే 10,000 రూపాయలు కట్టాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కరీంనగర్లో చిరు వ్యాపారులు రోడ్డుపై కూర్చుని కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారి వద్ద నుండి మున్సిపల్ డిజాస్టర్ సిబ్బంది తీరుపై ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు మేము అది ఏంటిది లోన్లని ఇచ్చిర్రు గ్రూపులల్లా. ఇప్పుడు అవి ఎట్లా కట్టమంటారు? మేము ఇప్పుడు కూరగాయలు అమ్మే కట్టుడే. మా భర్త కూరగాయలు పండిస్తాడు. మేము కొనుకట్టు కూడా మా అమ్మ కూరగాయలు పండిస్తాం. అది కుర్తి బల్కపురం స్కానర్లు కానీ స్కానర్లు వారికి దేనికి పని చేస్తాను, దేనికి పని చేయి స్కానర్. మేము వర్కర్లమే, మాది సొంత పనులు ఏమి కాదు. ఈ స్కానర్ ఇప్పుడు స్కానర్ గుంజుకోకపోతే షేడ్ కొట్టిపోయాలి, లెక్కలు ఉంటాయి మాకు, ఇవన్నీ ఉంటాయి. మీరు కరబూజ ఒకటి పెడతాడు, కాంటలు, తరాజులు, కవర్ ప్యాకెట్లు. ఈ కవర్ ప్యాకెట్లు దగ్గర 50 రూపాయల కవర్ ప్యాకెట్లు ఉంటాయి, ఇవి కూడా లెక్క చూపెట్టాలి. ఆ కవర్ ప్యాకెట్ గుంజుకోకపోతే 50 రూపాయలు మేము తిన్న కిందకి అవుతుంది కదా, షేడ్ కింద. ఇవి కూడా అన్నీ. ఇది మా బాధ. నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి? రోడ్ల మీద మమ్మల్ని బతకరిస్తలేరు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకున్న అవకాశాలు ఇస్తే మేము బతుకుతాం అంతే. మున్సిపాలిటీలో పెట్టుకుంటాం సార్. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు సార్, ఫైన్ చేస్తారు. 500, 1000, 2000 అంటారు. తర్వాత మళ్ళీ కవర్లు, చాకులు అవి అవన్నీ వేసుకొని వెళ్తారు సార్. ఎంత బజార్లో కానీ అసలు వాళ్ళు వినరు సార్. మీరు పెట్టే అధికారం ఎక్కడ ఇక్కడ అని చెప్పి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తారు. మేము బతిరన్నా కూడా వాళ్ళు మమ్మల్ని మాకు ఏం దొరికాయి సార్, పుట్టగుడి కోసం మేము
చేస్తారు, ఒకరు దిగులు ఒకరు పోతారు. మా పిల్లలు అనుకోవడానికి అన్నా కానీ వాళ్ళు ఎంత చేసినా కానీ ఏదో అది చేసుకోకపోతారు. అది మా పరిస్థితి. మీకు ఎంత తీసుకుంటాడు మామూలుగా? చేస్తే మాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఆయన తీసుకుపోతారు. పొద్దున్నాక అనుకున్నాక ఇవాళ పని బయట ఉన్నది తీసుకొచ్చి చక్కెర వచ్చిన టైం టాబ్లెట్ ఏం కట్టది? కొబ్బరి బొండాలు కొట్టి. ఎప్పుడు తీసుకున్నారు? అర్ధగంటకి డబ్బులు తీసుకున్నారా? ఈ టాబ్లెట్ ఇదివరకు ఏమైనా తీసుకున్నారా డబ్బులు కొని? ఇంకా తీసుకున్నారా అంటే ఇక తీసుకుంటూనే ఉంటారు. రిసిప్ట్లు ఇస్తారా? రిసిప్ట్ ఇయ్యారు. రిసిప్ట్ ఇచ్చి బాధ ఉండదు మాకు. ఎంత తీసుకున్నారు ఇంతకుముందు? ఇంకా మేము 50 తీసుకుంటారు. కరీంనగర్లో మున్సిపల్ సిబ్బంది చేతివాటం చూపిస్తూ ఉన్నారు. వ్యాపారం జరిగితే గానీ పొట్టగడవని పరిస్థితి అక్కడ చిరు వ్యాపారులది. అలాంటి వారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు మున్సిపల్ సిబ్బంది. ఇదే విషయానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఆ రోజు వ్యాపారం జరిగితే గానీ పొట్టగడవని పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి వారిపైనే వారు ఈ విధంగా అక్రమ వసూలుకు పాల్పడుతున్న విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే. చిరు వ్యాపారుల చెమట చిక్కలే వారి జీవన ఆధారం. వీటి కోసం కోటి విద్యలు రెక్కాడితే గానీ దొక్కాడని పరిస్థితి వీరిది. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్లో ఉన్నటువంటి విభాగంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే గత కొద్ది రోజులుగా అయితే వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై 4 టీమ్స్ కొంత లోతుగా పరిశీలించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని సంపాదించడం జరిగింది. అయితే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ వెహికల్ కి సంబంధించిన వాహనంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ చిరు వ్యాపారం చేసుకునేటువంటి వారి వద్ద నుండి అక్రమంగా అయితే డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు విజువల్ లో చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. అక్కడ ఒక చిరు వ్యాపారి వద్ద నుండి అతన్ని బెదిరిస్తూ వీళ్ళందరూ కూడా డిజాస్టర్ వాహనంలో కూర్చొని అతన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్న విజువల్స్ అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒక చిరు వ్యాపారి వద్ద తన అక్కడ ఉన్నటువంటి వ్యాపారిని బెదిరిస్తూ కూడా ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటే 5,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మున్సిపల్ కార్యాలయానికి వస్తే మాత్రం 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అయితే వస్తుంది, అప్పుడు మీకు రసీదు కూడా వస్తుంది అని తను బెదిరిస్తున్నాడు. అంతేకాదు కరీంనగర్ కేంద్రంలో ఉండేటువంటి చాలా మంది చిరు వ్యాపారులు కూడా ఈ సిబ్బంది వల్ల అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి అయితే డిజాస్టర్ వాహనం అనేది కూడా ఏమన్నా విపత్తులు సంభవిస్తే అలాంటి అంటే చర్యల్లో భాగంగా విపత్తులు సంభవించిన చర్యల్లో భాగంగా ప్రజల్ని ఆదుకోవడం కానీ కావచ్చు, లేకపోతే అందులో ఏమైనా సామాన్లు తీసుకొని సహాయ చర్యల్లో పాల్గొనడానికి మాత్రమే డిజాస్టర్ వెహికల్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం పరిధిలో అయితే ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించుకుంటే వారిని పక్కనకు జరిపి అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మాత్రమే అక్కడి నుండి పక్కన జరపడం మాత్రమే వారి పని. అంతేకాకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మన ఫ్లెక్సీలు కడతారో ఆ ఫ్లెక్సీలను తీయడం కూడా వారి యొక్క కర్తవ్యం అనేది చెప్పుకోవచ్చు, విధుల్లో భాగం అనేది చెప్పుకోవచ్చు. కానీ అంటే నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అయితే ఫుట్పాత్ ని ఆక్రమించడం అయితే నేరం అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు చూసి చూడనట్టుగా వ్యవహరించి ఇలాంటి చిరు వ్యాపారులను కొంతవరకు ఎగ్జామ్షన్ చేసి చూసి చూడనట్టుగా మానవతా దృక్పథంతో అయితే వీళ్ళు చిరు వ్యాపారం చేసుకునేందుకు అయితే కొంతవరకు చూస్తున్నట్టుగా అధికారులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఉండేటువంటి డిజాస్టర్ వెహికల్లో ఉండేటువంటి సిబ్బంది మాత్రం ఈ చిరు వ్యాపారుల వద్ద నుండి భారీ మొత్తంలో
డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసి వారి చెమట చుక్కను రక్తంగా మార్చి వారి కుటుంబాన్ని పోషించేందుకైతే మాత్రం ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ వారికి వచ్చే కొద్దిపాటి 100-200 రూపాయలు రోజుకు సంపాదించుకుంటే ఇలా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వీరు అక్కడి నుండి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. దీన్ని అధికారుల దృష్టికి వెళ్ళిందా లేదా, ఒకవేళ దృష్టికి వెళ్తే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అనే ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు ప్రజా సంఘాల నాయకుడు సత్యం గారు ఉన్నారు. చెప్పండి, చిరు వ్యాపారుల వద్ద నుండి అక్రమ వసూళ్లు పాల్పడుతున్న వారు ఇది అవైతే విజువల్స్ చాలా మనకి క్లియర్ గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సుమారు 2 రోజుల పాటు మేము ఈ ఆధారాలను సేకరించాము. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా చూడవచ్చు అసలు? నిజంగా సొసైటీ వారిని అభినందిస్తా ఉన్నాం. ఏదైతే కరీంనగర్లోని మున్సిపల్ రిజర్వేషన్ వెహికల్స్ సంబంధించి దాంట్లో ఉన్న సిబ్బంది చిరు వ్యాపారుల పైన రాబందుగా వ్యవహరిస్తూ ఉంటే వారిని సీక్రెట్ గా స్టింగ్ ఆపరేషన్ చేసి వారిని పట్టుకోవడం నిజంగా అభినందనీయం. చిరు వ్యాపారుల పట్ల ఈ డిజాస్టర్ వెహికల్ వాళ్ళు రక్తం తీసుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికే చిరు వ్యాపారస్తులు గిరాకీలు లేక బయట ఫైనాన్స్లలో కావచ్చు, గిరిగిరి పిచ్చిల దగ్గర కావచ్చు, బయట మిర్చిలకు కావచ్చు తెచ్చుకొని ఈ కాంపిటీషన్ బిజినెస్ తట్టుకోలేక ఎండనక వాననక రోడ్ల మీద నివసిస్తూ కూటి కోసం ఇబ్బంది పడతా ఉంటే వారి దగ్గర వచ్చి కరీంనగర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది కూడా చూసుకోవడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపైన వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫుట్పాత్ అంతా ఆక్రమించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలి. అట్లాగే ఫుట్పాత్ వ్యాపారులు వాళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేసుకోవాలి అనేది ఒక స్థిరమైన వారికి ఒక స్థలం కేటాయించాలి. సిటీ అవుట్లెట్ లో కానీ సిటీలో ఉన్నటువంటి సరౌండింగ్ లో కానీ వారికి చిరు వ్యాపారులకు స్థలం కేటాయించి అక్కడ కాకుండా వేరే రోడ్ల పైన అంతే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కడ వారికి స్థలం కేటాయించకుండా ఏదో రోడ్డు మీద వాళ్ళు కాయకష్టం చేసుకుని బతుకుతా ఉంటే రోజు పొద్దుంతో సంపాదించినటువంటి డబ్బులను సాయంత్రం వరకు వచ్చి ఈ డిజాస్టర్ మేకింగ్ సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బంది ఎత్తుకెళ్లడం దారుణమైనటువంటి పరిస్థితి. శవాల మీద పేరాలు ఏర్పడే రకంగా ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ సిబ్బంది అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి వీటిపైన కూడా మనం కరీంనగర్ కేంద్రంలో చూసుకోవచ్చు. కరీంనగర్ కేంద్రంలో అయితే ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా సరిగ్గా కూడా అసలు పార్కింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండదు. పూర్తిగా ఫుట్పాత్లమైన పార్కింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ హాస్పిటల్లో కూడా అక్కడ జనాలు ఎక్కువైతే కూడా బయట కూర్చునేసి మరి కూర్చోబెట్టున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరి అసలు అలాంటి బడాబాబులకు ఇలాంటి నిబంధనలు వర్తించవా? కేవలం ఈ పేదవాళ్ళకే నిబంధనలు వర్తిస్తాయా? స్మార్ట్ సిటీ అయిపోయినటువంటి కరీంనగర్ లో ఈ రోజు పారిశ్రామిక వ్యాపారాలు చాలా అయినాయి. అలాగే షాపింగ్ మాల్స్ కావచ్చు, అట్లాగే హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే మాంగళ్య లాంటి షాపింగ్ కావచ్చు, చెన్నై షాపింగ్ మాల్ కావచ్చు, ఇతర సిఎంఆర్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంటే రోడ్ల మీద పార్కింగ్ చేస్తూ ఉన్నారు. వారిని మాత్రం పట్టించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెన్షన్ గా ట్రాఫిక్ అధికారులు కావచ్చు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ప్రతి నెల టెన్షన్ గా వసూలు చేసుకుంటూ వాళ్ళ లావాదేవీలు అయితే వాళ్ళకు ఆమ్యామ్యాలు మూటగట్టుకుంటున్నారు. చిరు వ్యాపారాల పుట్టగొట్టే విధంగా ఈరోజు వాళ్ళ ప్రతాపం చూసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఆసుపత్రులలో పార్కింగ్ స్థలం లేదు. కరీంనగర్ మున్సిపల్ ఎక్కడ కూడా పార్కింగ్ స్థలం లేదు. ఈ నడి బొడ్డున ఉన్నటువంటి తెలంగాణ చౌకాడ కావచ్చు, అట్లాగే తెలంగాణ స్థూపం దగ్గర కావచ్చు, ఎక్కడ నో పార్కింగ్ నో పార్కింగ్ నో పార్కింగ్ అనే బోర్డు పెడతారు. మరి పార్కింగ్ ఎక్కడ చేయాలి? స్మార్ట్ సిటీకి వచ్చినటువంటి ప్రజలు 2 వీలర్ వెహికల్స్ కావచ్చు, అట్లాగే 4 వీలర్ వెహికల్స్ కావచ్చు, ఎక్కడ ఆటోలు కావచ్చు, ఎక్కడ పార్కింగ్ చేయాలి? అన్ని చోట్ల నో పార్కింగ్ అంటే ఎక్కడ పార్కింగ్ చేయాలి? పార్కింగ్ చేయకుండా మళ్ళీ దొంగచాటుగా ఫోటోలు కొట్టడం, వారి దగ్గర వసూలు చేయడం ఇదొకెట్ అయితే ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ లేకుండా షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళందరూ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నా కూడా వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అమ్యామ్యాలు చూసుకుంటూ వారిని పట్టించుకోకుండా వ్యవహరిస్తా ఉన్నారు. చిరు వ్యాపారుల ప్రతాపం చేస్తున్నారు. వాళ్ళు శ్రమ చేసి వాళ్ళు కష్టపడి బయట ఫైనాన్షియల్ తెచ్చుకున్నాయి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి దగ్గర రోజువారీగా వసూలు చేసుకుని దోచుకుంటున్నారు. దీన్ని విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చిరు వ్యాపారులకు మద్దతుగా మీరు పార్కింగ్ ప్లేసులు కానీ అట్లాగే చిరు వ్యాపారస్తులు
అమ్ముకునే విధంగా వారికి స్థలాలు కేటాయించాలని చెప్పి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ మున్సిపల్ సిబ్బంది పైన కూడా ఏదైతే లంచాలు తీసుకుంటూ వాళ్ళైతే తప్పులు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్ లో కూడా చూసుకోవచ్చు. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇక్కడ ఒక వృద్ధురాలు సుమారు ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె అంటే ఏం చేయలేని పరిస్థితి, కేవలము పుట్టబీటి కోసమే, ఒక జీవనోపాధి కోసమే తాను కూరగాయలు అమ్ముకుంటుందో లేకపోతే పళ్ళు అమ్ముకుంటుందో ఏదో రకంగా అయితే ఉపాధి పొందేందుకు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అయితే జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసి అయ్యో పాపం అనాల్సింది పోయి వీరి వద్ద నుండి చిరు వ్యాపారుల వద్ద నుండి ఇలా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అయితే చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడేటువంటి సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాల నాయకులు తెలుస్తున్నారు, చిరు వ్యాపారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మొత్తంగా కూడా అసలు వీరిపై ఇట్లాంటి కఠినమైన ఇట్లాంటి చర్యలకు పాల్పడే వారికి ఎలాంటి అసలు శిక్ష వేస్తారా, వాళ్ళ ఉద్యోగాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు మున్సిపల్ అధికారులు, లేదా చూసి చూడనట్టు వ్యవహరిస్తారా అన్న విషయం అయితే మనం వేచి చూడాల్సి ఉంది. రిపోర్టర్ సంతోష్ కుమార్, కెమెరామ్యాన్ శ్రవంతో, ఫోర్సైట్ న్యూస్, కరీంనగర్ నుంచి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ సభలో మొత్తం 8 సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్ట సవరణ, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో బిల్లులు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. 16వ అయితే మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు మళ్లీ డుమ్మా కొట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు కలిశారు. ఎమ్మెల్సీగా శాసనమండలి సమావేశానికి మొదటిసారి హాజరయ్యే ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ పార్థసారథి, శాసనమండలి వైస్ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పోతుల సునీత పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ సంబంధం లేని తనపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. గుండ్లపాడు జంట హత్యలు ఆధిపత్యం కోసం జరిగితే ఆ కేసులో తన అక్రమంగా ఇరికించారని తెలిపారు. ఇప్పటికీ తనపై 13 కేసులు ఉన్నాయన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేదే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. కేసులు పెట్టి అలా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ నాయకులను అధికారులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేనేదో తెలుగుదేశం కార్యకర్తల కోసం పుట్టిన దానివల్ల నేనేదో నష్టపోయినానని వాళ్ళకేదో చెప్పి తద్వారా మా మీద కేసులు పెట్టి
ఒక రకమైన క్షణికానందం నువ్వు పొందే కంటే దయచేసి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు పల్నాడు ప్రజలకి ఇలాంటి ఈ టెన్షన్ వాతావరణాన్ని పేద ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం పోలీసు ద్వారా చేయకుండా డెవలప్ చేయాలని ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను బ్రహ్మారెడ్డి కోరుతాను. అప్పుడు ఈనాడు పేపర్ పెద్ద విశ్లేషణ ఏదో జరిగిపోతా ఉంది 96లో శంకుస్థాపన కావాలి. ముందు చూపుతో చంద్రబాబు శంకుస్థాపన. పల్నాడు రైతాంగంపై చంద్రబాబు ఆగ్రహం. ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గురజాల మాచలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు దగ్గరికి పోతే మళ్ళీ మీరుగా వచ్చి అడావుడి చేస్తే మేము లోపలేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళ పేపర్లోనే రాశారు, జ్యోతిలోనే రాశారు. ఇది జీవో, డమ్మీ జీవో. 2000 ఫిబ్రవరి 6, 2019 లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక డమ్మీ జీవో ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టారు. అన్ని అనుమతులతోటి మే 19, 2023 అన్ని అనుమతులతోటి జగనన్న పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఆన్ రికార్డ్. దీన్ని వర్గీకరించి ఏ రకంగా ఏదైనా మాట్లాడేది రికార్డ్. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ను వికారాబాద్ రైతులు కలిశారు. ప్రభుత్వం భూసేకరణ చేసేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భూములను కోల్పోతున్న ప్రతి రైతుకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను వదిలి ప్రైవేటు వ్యక్తుల భూములను ఇబ్బంది పెట్టేలా భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి నిజాంకి ఎలాంటి తేడా లేదని అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మైరాన్పల్లి గ్రామాన్ని అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు. తన ఎంపీ నిధుల నుండి మైరాన్పల్లి బురుజు అమరుల స్తూపం చుట్టూ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ చరిత్ర కలిగిన ఏ ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో నిధులు నియామకాలు ఒక కేసీఆర్ కుటుంబంలోని 5గురికే దక్కాయని విమర్శించారు. హరీష్ రావు దొంగల ముఠా అధ్యక్షుడని అంటూ ఫైర్ అయ్యారు. విమోచన దినం నాడు బైరాన్పల్లిలో ఆగస్టు 28వ తారీఖు 1948లో 118 మంది బలిదానాలు చేసుకున్నారు. ఈ తెలంగాణ ఆ రోజు నిజాం పరిపాలన నుంచి విముక్తి కల్పించడానికి 118 మంది బలిదానాల మీద మనం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామన్న విషయాన్ని నేను ఇక్కడికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జ్ తుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను కూడా సన్మానం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఊరి వారందరినీ కూడా ఆ రోజు ఊరి వారు పెద్ద మనుషులు చేసినటువంటి త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామని, తర్వాత మీరందరూ ఈరోజు చూస్తున్నారు అంతమంది బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 1600 మంది విద్యార్థులు బలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చుకుని నీళ్లు నిధులు నియామకాలని. గత 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు నియామకాల గురించి ఆలోచించిన పరిస్థితి కానీ, పరీక్షలు పెట్టిన పరిస్థితి కానీ మీరు చూసినట్టయితే పరీక్షలు పెట్టకపోతే పేపర్ లీకులు అనే ఒక దరిద్రమైన సంస్కృతితో నడిపినటువంటి ప్రభుత్వాలకు ఈరోజు మీరు చూస్తున్నారు నియామకాల విషయంలో నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నాను. గ్రూప్ 1 పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ధితోటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి పిల్లల కోసం ఉద్యోగాలు ఇవ్వాలని పరీక్షలు పెడితే
కావాలని రెచ్చగొట్టి కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి కేటీఆర్ గారు ఏమాత్రం జ్ఞానం లేని మాటలు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2 కోట్ల రూపాయలను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని ఎమ్మెల్యే బతుల కోరారు. వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం. రైతు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీజోఫర్నియా అనే మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రాణం అన్నారు. స్కూల్ పిల్లాడి కంటే చిన్నవాడిలాగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటు వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై భారత రాష్ట్ర సమితిని బోగస్ రాష్ట్ర సమితిగా నామకరణం చేయాలని అన్నారు. కౌశిక్ రెడ్డి వన్ టైం ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. నమస్కారం. నిన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మా సూసైడ్ స్టార్ హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ లా అతను చెప్పిన అంశాలు ప్రెస్ మిత్రులు కాక స్కూల్ పోయే 1వ తరగతి పిల్లోడు కూడా అది వింటే అసలు ఇతనికి ఏమైనా బుద్ధి ఉందా, అసలు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా, పరిజ్ఞానం ఉందా, ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక విధంగా అతను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే వారిని ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే మంచిది. ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడా ఏందని చూస్తున్నాం మేము. కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు కానీ, ప్రవర్తన కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అతను చేసే చేష్టలు కానివ్వండి, ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక లీడర్ స్థాయి వేషాలు చేస్తలేడు. డాక్టర్కి, సైకాట్రిస్ట్కి కాల్ ఇస్తే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్లో డాక్టర్ పేరు కూడా చెప్తా. ఎవరైతే సీజోఫేర్నియా అనే డిసార్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను వారి మీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను. మా కార్యకర్తలని ఎట్లా చూసుకోవాలో, ఏం చేయాలో మా పిసిసి గారికి కానీ, సీఎం గారికి కానివ్వండి, మా పార్టీకి బాగా తెలుసు. ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో, మీ పార్టీ సంగతి నువ్వు ఆలోచించు. కౌశిక్ రెడ్డి మీ సొంత మీ బాసు కూతురే మీ నిజాలు చెప్పింది కాళేశ్వరం అవినీతి పైన, బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ పైన. ఫస్ట్ మీ పార్టీ సంగతి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ, మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడితే మేము లాస్ట్ టైం కూడా చెప్పినాం, మా కార్యకర్తలు ప్రజలే నిన్ను ఊర్లో తిరగనియరు. ప్రెస్ మిత్రులు కాళేశ్వరం ద్వారా నీళ్లను పంట పొలాలకు పారించి రైతుల కళ్లలో ఆనందం చూశానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో 196 మంది పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ లైఫ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. లైఫ్ ఇన్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఈజ్ ఫర్ ఎవర్ అని హరీష్ రావు అన్నారు. ఈ హాస్పిటల్కి వచ్చి పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాదాపు 2 దశాబ్దాల ప్రజా జీవితంలో కొన్ని పనులు అత్యంత సంతృప్తిని, ఆనందాన్ని కలిగించాయని చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో పల్లెకాంతులు వెదజల్లుతూ సరస్ మేళా నిర్వహించనున్నారు. శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో గ్రామీణ ఉత్పత్తుల మహా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొనసాగనున్న సరస్ మేళాకు మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. దేశ నలుమూలల నుండి తెచ్చిన ప్రత్యేక కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలు అన్నీ ఒకే చోట కనువిందులు చేయనున్నాయి.
దాదాపుగా 5-6 నెలల క్రితం వచ్చినటువంటి అనేక న్యూస్ పబ్లిక్ అందరికి తెలుసు, రాష్ట్రం అందరికి కూడా. హైదరాబాద్ నుంచి కూడా మీడియా సోదరులు కొంతమంది అక్కడ దాకా వచ్చి కూడా విజువల్ చేసిర్రు, వీడియోలు చేసిర్రు. ఎందుకు అంటే నరసింహమూర్తి లాంటి వాళ్ళు అక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళ నష్టానికి కారణమైనరు. వీళ్ళని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము స్పందించి మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి ఆదేశించి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు వచ్చి చెక్కులు పంచడం జరిగింది. ఇక వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు అనేది మీరు ఆ రోజు చూసారు. మేమేమో రైతుల చెక్కులు పంచడానికి పోతుంటే మరి వేరే కారణాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఏదో హంగామా చేసారు. ఆ రోజు రైతుల కోసము ఒక రాష్ట్ర మంత్రి గారు వస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా, నేనంటే లోకల్. నకిలీ విత్తనాలతో ములుగు జిల్లాలో వందలాది రైతులను ముంచిన వ్యక్తికి కేటీఆర్ మద్దతు ఇస్తున్నారని సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ ఆరోపించారు. నకిలీ విత్తన వ్యాపారి నరసింహమూర్తిని మీరు వెనకేసుకు రావడం దుర్మార్గం అని అన్నారు. నకిలీ విత్తనాల కారణంగా ములుగు జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 900 మంది రైతులు నష్టపోయారని చెప్పారు. నకిలీ విత్తనాల వ్యాపారి మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తే ములుగు కలెక్టర్ దివాకర్ను మీరు బెదిరిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్ గారు మీకైనా కనీసం బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. నిన్న మీకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ములుగు జిల్లా వెంకటాపురంలో ఆదివాసి గిరిజన రైతులను నట్టేట ముంచినటువంటి నకిలీ విత్తనాల ఆర్గనైజర్ నరసింహమూర్తిని మీరు వెనుకేసుకొస్తా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు ప్రాంతాలలో ఆదివాసి రైతులకు విత్తనాలు ఇస్తూ నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులు నట్టేట మునగడానికి కారణమైనటువంటి నరసింహమూర్తిని మీరు సమర్థిస్తారా? రైతులు రక్తం తాగినటువంటి నరసింహమూర్తి గారిని మీరు ఎన్నుకొస్తున్నారు. ఆయన మాట్లాడుతుంటే మీరు నవ్వుతా ఉన్నారు. ఆయన మీకు ఆస్తి రాసిస్తా కలెక్టర్ వదిలిపెట్టదని చెప్పేసి మాట్లాడుతుంటే ఆయనకు వచ్చిన ఆస్తి ఎక్కడిది? కేటీఆర్ రైతుల రక్త బుద్దలు కదా, రైతులు నట్టేట ముంచినటువంటి ఆస్తే కదా. అక్కడ జరిగినటువంటి నష్టం. ఏపీ రాజధానిలో విశ్వకర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివెన్ మాధవ్ అన్నారు. మోదీ పాలన గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ చైతన్య కళా చైతన్యం తెలిసేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం తమ ఉద్దేశం అని చెప్పారు. మంచిది, ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మొత్తం దేశంలో ప్రపంచంలో మొత్తం సృష్టిని ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఈ యొక్క పంచబ్రహ్మల యొక్క కర్తృత్వం, నేతృత్వం, వాళ్ళ యొక్క ఏదైతే కళా నైపుణ్యం ఉందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. విశ్వకర్మ జననం, విశ్వకర్మ యొక్క ఏదైతే ఆవిర్భావం, దాని ద్వారా ఏవైతే సమస్త కళ్యాణం ప్రపంచానికి జరుగుతాం, ప్రపంచ సృష్టి ఏ విధంగా జరిగిందనడానికి తార్కాణమే విశ్వకర్మ. కనుక మనని ప్రతి సృష్టి చేసిన ఆ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి. సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా చేసుకునే విధంగా మేము భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి చేసుకుంటాం. అలాగే ఇవాళ విశ్వకర్మ జయంతి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లోని ప్రముఖ వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్, సౌమ్యకు చెందిన పలు కంపెనీలపై కూడా ఐటీ శాఖ తనిఖీలు చేసింది. వాసవికి సంబంధించిన సుమారు 40 కంపెనీల లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఈ సోదాలు వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్తో పాటు చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై కూడా జరిగాయి. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల పరిధిలో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతోంది. పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో మద్యం నిషేధంలో ఉండడాన్ని ఆసరాగా తీసుకుని సమీపంలోని ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు మద్యం తరలిస్తూ పలువురు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వేమనపల్లిలో ఉన్న వైన్ షాపు నుండి రాత్రింబవళ్లు తేడా లేకుండా మద్యం సరఫరా చేస్తున్నారు. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ మామూలుగా తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మద్యం దందాకు అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని వాడిగొంది గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో 4 ఉపాధ్యాయులు వాగును దాటలేక రాత్రంతా మడిలోనే బస చేశారు. వీరంతా వాడిగొంది చలకగూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా గుర్తించారు. నేను వాడిగొంది స్కూల్ టీచర్ని. నేను సింగిల్ స్కూల్ టీచర్ని. ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడవడం ద్వారా నడిచి నా స్కూల్కి వెళ్ళాలి. ఈ రూట్ మొత్తం కూడా వాగులు, అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది, చిన్న వాగు. ఆ వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది. ఇక్కడే కాకుండా అక్కడ పైన కూడా ఎక్కడ వర్షం పడ్డా కానీ ఈ వాగులోనే వాటర్ అన్నీ ఆగుతాయి. స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది. దాటించడానికి కానీ, లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీదైనా ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. ఊరి వాళ్ళపైన కానీ, వేరే వాళ్ళపైన కానీ. వాళ్ళు ఉండడం వల్ల మేము రావాల్సి వస్తుంది. లేనప్పుడు తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 4 గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల వర్షపు నీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జనగామ, కరీంనగర్, ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.